ఒక్క ప్రెస్ మీట్ పెట్టాలంటే హడావిడి మామూలుగా ఉండదు. అదే ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే ఇక మీడియా హడావిడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, ప్రింట్ మీడియా, ఆయా సంస్థలకు చెందిన జర్నలిస్టులతో పాటు వీడియో, ఫోటో జర్నలిస్టులను లెక్కలోకి తీసుకుంటే వందల మందే ఉంటారు. జర్నలిస్టులను అలా పక్కన పెడితే వీడియో, ఫోటో జర్నలిస్టుల సందడి గోలను తరలిస్తోంది. అయితే రీసెంట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో అసలు ఆ గోలే కనిపించలేదు. అంతేకాదండోయ్, అసలు అక్కడ వీడియో, ఫోటో జర్నలిస్టులే కనిపించలేదు. వీడియో కెమెరాలు గాని, ఫోటో కెమెరాలు గాని కనిపించలేదు. అదేంటి, చంద్రబాబు ప్రెస్ మీట్ ను టీవీ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా లైవ్ గా ప్రసారమైంది కదా అంటారా? వీడియో కెమెరాలు లేకుండా అదెలా సాధ్యమైంది అంటారా? టెక్నాలజీని వినియోగించడంలో ఆరితేరిన చంద్రబాబు లాంటి వారికి ఇది సాధ్యమే అవుతుంది. ప్రెస్ మీట్ లో చంద్రబాబు వీడియో, ఫోటో కెమెరాలను అలా బయట పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఓ 4 స్టిల్డ్ కెమెరాలతో పని కానిచ్చేశారు. వీడియోగ్రాఫర్ల ద్వారా జరిగే లైవ్ స్ట్రీమింగ్ కంటే కూడా మెరుగైన స్ట్రీమ్ ను జనం ఎంజాయ్ చేశారు. అంటే చంద్రబాబు మార్కు టెక్నాలజీ వినియోగంతో వీడియో, ఫోటో కెమెరాలకు చెల్లు చీటి పడిపోయిందన్నమాట. అంతేనా? జాతరను తలపించే ప్రెస్ మీట్ కాస్త అతి కొద్ది మంది జర్నలిస్టుల సమక్షంలో ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉండగా ఐటీని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు ఏఐని కలవరిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా మారుస్తామని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఆయనే తొలి అడుగులు వేస్తున్నారన్నమాట. ఇక ప్రెస్ మీట్ లో ఏఐని బాబు ఎలా వినియోగించారన్న విషయానికి వస్తే, చంద్రబాబు అధికారిక నివాసంలోని సమావేశ మందిరంలో ఏఐ ఆధారిత షూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కోసం సర్కారీ నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా అందుకు ససేమిరా అన్న మంత్రి నారా లోకేష్ తన తండ్రి నివాసంలో తన సొంత నిధులతో ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎంతైనా టెక్నాలజీ వినియోగంలో బాబును మించిన వాడు లేడని ఈ ఘటన రుజువు చేసింది.